విజ్ఞాన్ గారు ఏంటండి బండ్ల గణేష్కు అల్లు అరవింద్ కౌంటరు అసలు ఏం జరిగింది? రీసెంట్గా బండ్ల గణేష్ ఏమో విజయ్ మీద కామెంట్ చేశారు, అది ముగియగానే మళ్ళీ అల్లు అరవింద్ కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 3 ఈవెంట్స్కి సంబంధించింది. గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ అండ్ లిటిల్ హార్ట్స్ ఈవెంట్, అలాగే కే ర్యాంప్. లిటిల్ హార్ట్స్కి విజయ్ దేవరకొండ గెస్ట్గా వచ్చాడు. ఎంత హుందాగా వ్యవహరించాడంటే, నిన్న ఒకరు గెస్ట్గా పిలిచినప్పుడు అసలు వాళ్ళని సాటిస్ఫై చేసి నువ్వు వెళ్తే చాలు కదా. అండ్ లిటిల్ హార్ట్స్ సినిమా విజయ్ దేవరకొండ చూడలేదంట, చూస్తే ఇంకా బాగుండేదేమో. ఆయన ఆ విషయం కూడా చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేశాడు. ఎవరైనా సరే అబద్ధం చెప్తా, ఇప్పుడే సినిమా చూశాను అసలు ఎంత బాగుందో వీళ్ళ స్క్రీన్ ప్లే ఊరికే అంటారు చాలామంది. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళని బోల్డ్ అంతమందిని చూశాను నేను. బట్ ధైర్యంగా నిజాయితీగా నేను చూడలేదని చెప్పాడు చూడు, హ్యాట్స్ ఆఫ్. ఏం జరిగింది, వీళ్ళది ముందు నుంచి నేను వీళ్ళని గమనిస్తున్నాను, ఏదో సంథింగ్ ఉందనిపించింది, వీళ్ళ పోస్టులు చూస్తున్నాను, అరే ఇది ఎందుకో చాలా బాండింగ్ కుదిరింది వీళ్ళకి నాకు, ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను, వీళ్ళలో ఏదో స్పార్క్ ఉంది. తర్వాత నేను మళ్ళీ ఇన్స్టాలో అట్లా ఇట్లా చూసినప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయిందని పోస్టులు చూశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను అనుకున్నట్టే జరిగింది అని. నేను ఈ సినిమా చూడలేదు, కానీ అయినప్పటికీ కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను, నేను త్వరలోనే ఈ సినిమా చూస్తే ఇంకా వీళ్ళకి నాకు బాండింగ్ ఉండని చాలా పద్ధతిగా మాట్లాడాకని వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీ వాళ్ళంతా, దే ఆర్ వెరీ 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 హ్యాపీ. అండ్ నెక్స్ట్ కే ర్యాంప్కి బండ్ల గణేష్ వచ్చాడు, పద్ధతిగానే స్టార్ట్ చేశాడు. ఇండస్ట్రీలో కొత్త హీరో, డౌన్ టు ఎర్త్. ఇతను చూసా నాకు అప్పట్లో చిరంజీవి గారిని చూసినట్టుంది. ఏమాత్రం హంగు ఆర్భాటాలు లేవు, చాలా సింపుల్గా ఉన్నాడు. సంవత్సరానికి ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాడు ఇండస్ట్రీకి. ఈయన 6 సినిమాలు చేసి 6 డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇట్లాంటి వాళ్ళు కదా మనకు కావాలి. బాబు నువ్వు ఇలా రా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నీకు అలామత లాసీసులు ఉండాలి, నీకు పొగరు ఉండకూడదు, ఇట్లాగే ఉండాలని చెప్పావు. అంతవరకు కత్తిరిస్తే అయిపోయేది, అది కంటిన్యూ చేస్తా. ఈ మధ్య ఒక సినిమా హిట్ అయితే చాలు వాట్సాప్ 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 అంటూ లూజు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అక్కడ దాకా ఎందుకు వచ్చావు? నిన్ను ఎవడు అడిగాడు? అవసరమే ఉంది? వచ్చావు గెస్టు, అడిగిన దానికి మాట్లాడు, నిన్ను పిలిచిన వాళ్ళని పోగుడు, స్వీటో గెట్రా ఇస్తే తిను, వాటర్ బాటిల్ ఇస్తే తాగు, మందు పోసినా తాగు, నిన్ను ఎవడొద్దన్నాడు, నీ ఇష్టం అది. ఏమైనా బహుమతులు ఇస్తే పట్టుకుపో, ఇంటికి జావు. ఎందుకు ఈ వాగుడు? ఎందుకు? ఇంకొకరితో కంపారిజన్ ఏంటి? సరే నువ్వు కంపేర్ చేసావు, ఒక సినిమా హిట్ అయితే వాట్సాప్ అన్నాడు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు, నీ ప్రాబ్లం ఏంటి? అండ్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ పేరు తీయలేదు, కానీ అందరు విజయ్ దేవరకొండ వైపు అన్నారు. ఆయన అన్న వాట్సాప్ ఇక్కడే టచ్ అయింది కాబట్టి విజయ్ దేవరకొండ నుంచి మాట్లాడే అర్హత నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ అనే ఒక మనిషి ఫస్ట్ ప్రతి మెట్టు ఫోటోలు తీయించుకుంటూ తిరిగాడు. ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది, అది ఏదో లేదు, తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. ఓ సినిమాలో ఒక చిన్న డీసెంట్ హిట్ వచ్చింది, హ్యాపీ. నెక్స్ట్ సినిమా పెద్ద పేరు తెచ్చిపెట్టింది, యూత్ ఐకాన్ లాగా, హ్యాపీ. 3వ సినిమా 100 కోట్లకి వెళ్ళింది. నెక్స్ట్ తర్వాత వచ్చిన సినిమా, తర్వాత అన్ని పెద్ద సినిమాలను ఒప్పుకున్నాడు వరుస పెట్టి. వాళ్ళ వారసత్వాన్ని దించాడు, తమ్ముడిని, అతనికి హిట్లు ఇచ్చాడు, తనకు ఒక మార్కెట్ ఏర్పరిచాడు. నెక్స్ట్ సొంత బిజినెస్ పెట్టాడు, ఓ బ్రాండ్, బట్టల బ్రాండ్, దాన్ని కూడా బాగా ప్రమోట్ చేసుకున్నాడు. నెక్స్ట్ థియేటర్ బిజినెస్కి వచ్చాడు, ఏవిడి. నెక్స్ట్ రేపు స్టూడియో కూడా కడతాడేమో. ఇప్పుడున్న వీళ్ళందరూ ఎలాగో రేపటి రోజు విజయ్ దేవరకొండ మాట్లాడతామేమో, అంత తొందరగా డెవలప్ అయిపోయాడు. దాన్ని చూసి నీకు ఏమైనా కుళ్ళు పుట్టిందో ఏంటో మనకు తెలియదు కానీ. అండ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, షీ ఈజ్ వెల్ మెచ్యూర్డ్. మరి ఏ యాంగిల్లో చూసుకున్నా విజయ్ దేవరకొండ అసలు మచ్చబెట్టడానికి లేదు. సినిమాలు అంటావా, హిట్లు ఫ్లాప్లు అందరు హీరోలకు ఉంటాయి, ఎవరు లేరు చెప్పు. ఈరోజు మనం పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకున్న ప్రతి హీరోకి కూడా వాళ్ళ కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్ని హిట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి. ఈయనకు కూడా అంతే, ఎప్పటికైనా వస్తుంది, తప్పే ఉంది. దానికి ఆయన టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అల్లు అరవింద్ గారి గురించి, బన్నీవాసు సినిమాలు బాగా తీస్తాడు, బాగా కష్టపడతాడు, కానీ క్రెడిట్ మొత్తం అల్లు అరవింద్ గారు కొట్టేస్తారు అని చెప్పేసి మాట్లాడాడు. ఈ విషయం గురించి అసలు మాట్లాడుకోకపోవడమే వేస్ట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆయన మాట్లాడిందే ఒక
అదేంటిది బేస్లెస్. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవడం వేస్ట్. ఇక ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఉత్సాహం ఎక్కువైన ఒక రిపోర్టర్ అడిగాడు ఇట్లా అన్నాడంటే ఇదేమంటారు అని. దానికైనా దాని గురించి మాట్లాడే అంటే నా స్థాయికి నేను దానికి రెస్పాండ్ అవ్వకూడదు అన్నాడు. సూపర్ డైలాగ్. ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఎలా పడితే అలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాగితే దేనికి రెస్పాండ్ అవ్వాలి, ఆయన కూడా అదే చెప్పారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.